ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండేటువంటి సున్నుండల్ని చూపించబోతున్నానండి. అయితే నేను చూపించే ప్రాసెస్లోని అన్ని పక్కా కొలతలతో చూపిస్తున్నాను. అంతేకాదండి, సున్నుండలు తినేటప్పుడు నోట్లో సున్నుండలు అంటుకుపోతూ ఉంటుంది కదా, అలా అంటుకుపోకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలి కాదండి, సున్నుండలు చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఉందన్నమాట. అది కూడా మీరు పాటించి చేశారనుకోండి, సున్నుండలు అన్నవి ఎప్పుడు చేసినా కూడా మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ మినపప్పును వేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1 కప్ పొట్టు మినపప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా వేపుకోవటం వల్ల మినపప్పు గింజ లోపలికి వేడన్నది వెళ్ళి మినపప్పు అన్నది పర్ఫెక్ట్గా వేగుతుందనమాట. మినపప్పు ఎంత బాగా వేగితే సున్నుండలు అన్నవి అంత టేస్టీగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి నేను 2 కప్స్ మినపప్పును తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేసుకొని, బియ్యం అన్నది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు మినపప్పు అన్నది మంచి సువాసన వస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి. ఇన్ కేస్ మీకు మినపప్పు వేగిందో లేదో తెలియలేదు అనుకోండి, ఒక మినపప్పు తీసుకుని నోట్లో వేసుకోండి, మంచి క్రంచీగా వస్తుందన్నమాట. అప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారినటువంటి మినపప్పుని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి కొంచెం కొంచెం మినపప్పును వేసుకుంటూ మీరు ఎంత ఫైన్ పౌడర్గా చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి మినపప్పును కూడా వేసుకుని ఇవి సున్నుండలు అన్నవి మంచి సువాసన రావటం కోసం 4 యాలకులు కూడా వేస్తున్నాను. వీటిని కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి మినపప్పు పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 కప్పు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకుంటున్నానండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పులు వేసుకోండి. స్వీట్తో అయితే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ సరిపోతుందన్నమాట ఈ స్వీటు. ఇలా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి కొంచెం మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మినపప్పు పౌడర్ను కూడా వేసుకొని వీటిని ఎంత ఫైన్ పౌడర్గా చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్గా చేసుకొని ఈ సున్నుండలు అన్నవి మంచి టేస్ట్గా రావటం కోసం దీనిలోకి నేనైతే 1 టీ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసి మళ్ళీ పౌడర్ చేసుకుంటున్నానండి. ఇలా షుగర్ అన్నది యాడ్ చేయటం వల్ల సున్నుండలు అన్నవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇలా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకున్నది మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మినపప్పు పౌడర్లోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి నెయ్యిని తీసుకొని దీన్ని కొంచెం మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి సున్నుండల పిండి ఉంది కదండి, దానిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం సున్నుండలు చేసుకోవటమే అన్నమాట. కాదండి, నెయ్యి అన్నది ఒకేసారి వేసేసుకొని మీరు బాగా కలుపుకొని సున్నుండలు చేసుకుందాము అనుకున్నారనుకోండి, ఇక్కడ నేను చూపించినటువంటి నెయ్యి క్వాంటిటీ మీకు సరిపోదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకుంటే మాత్రమే సున్నుండలు అన్నవి మంచి టేస్టీగా వస్తుంది. అంతేకాదు నెయ్యి కూడా సరిపోతుంది అనమాట. నాకైతే ఇలా చేసుకున్న తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా మిగిలిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సున్నుండలు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.